హాయ్ హలో వెల్కమ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్కి మీ అందరికీ స్వాగతం. ఆలస్యం చేయకుండా క్విజ్ మొదలెడదామా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఫస్ట్ పార్టిసిపెంట్ ఉజ్వల ఫ్రమ్ రాజమండ్రి. ప్లీజ్ వెల్కమ్ హర్. హాయ్ ఉజ్వల. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఏ స్కూల్ రాజమండ్రిలో? జస్వర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. నీ హాబీస్ ఏంటి? స్టాంప్స్ అండ్ కాయిన్ కలెక్షన్. Coin collection. So is that Indian currency or like all over? All of them. Yeah? From like what's the oldest coin you have? Anna. Anna. So which year? 1905 or something like that. And what do you want to become once you grow up? I don't have any ambition actually. Very good. I like it actually. So అమ్మాయి ఏం అవ్వాలో డిసైడ్ చేసుకోలేదంటుంది. మీరేం చేస్తారు? అంటే మీకు ఎనీ ఐడియాస్ ఉన్నాయా? ఇంజనీరింగ్ ఫీల్డ్ అనుకుంటుంది. సివిల్ ఇంజనీర్ అట్లాగా. డ్రాయింగ్స్ అవి ఇష్టము. ఓకే. అందుకని ఇంకా ఒక ఆఫ్టర్ 10th తర్వాత కొంచెం దానికి కన్ఫ్యూజన్ ఉంది లిటిల్ బిట్. ఓకే. ఇంకా చాలా టైం ఉంది కదా? ఇంకా టైం ఉంది. ఓకే. సో ఇంట్లో ఎలా ఉంటుంది? అల్లరి ఎక్కువ చేస్తున్నా బాగా? లేదు, కామ్ గర్ల్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ అభినవ్ ఫ్రమ్ వరంగల్. ఏ స్కూల్ వరంగల్లో? వరంగల్ పబ్లిక్ స్కూల్. సో హాబీస్ ఏంటి? కాయిన్ కలెక్షన్, రీడింగ్ బుక్స్. అగైన్ ఏ కాయిన్స్ ఉన్నాయి? అంటే ఇండియన్ కరెన్సీయా లేకపోతే ఆల్ ఓవర్ వరల్డ్? ఇప్పుడైతే ఇండియన్ కరెన్సీ. అవునా? వాట్ ఈస్ ద ఓల్డెస్ట్ కాయిన్ యూ హ్యావ్? ముఘల్ కాయిన్. మొఘల్స్ దగ్గర ఉంది. ఏ మెటల్ ఏంటి? అప్పట్లో ఏ మెటల్ వాడేవారు? అప్పట్లో అది కాపర్. 1000 years వెనకాల. ఇంకా లైక్ వాట్ యూ వాంట్ టు బికమ్ వన్స్ గ్రో అప్? నాకు ఐఏఎస్ కావాలి. సో దానికి తగ్గ ప్రిపరేషన్ చేస్తున్నావా? రోజు న్యూస్ పేపర్ చదువుతాను. సినిమాలు చూస్తుంటావా ఎప్పుడైనా? చూస్తుంటా కానీ మరీ అంత ఎక్కువ కాదు, జస్ట్ రిక్రియేషన్ లాగా. ఉన్నారా? ఫేవరెట్ యాక్టర్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఎవరు? మహేష్ బాబు. యాక్ట్రెస్? ఎవరు లేరు. ఎవరు లేరు. ఏమండి మరి మీ అబ్బాయి ఐఏఎస్ అంటున్నాడు, ఇస్ దట్ ఓకే విత్ యూ? కష్టపడతాడండి. కష్టపడేది ఉంది, అవుతాడని నమ్మకం కూడా ఉంది. అండ్ సినిమాలు అసలు చూడు? తక్కువ చూస్తాడండి కానీ చాలా తక్కువ. రోజు ఓన్లీ బుక్స్ అండ్? లేదండి, గేమ్స్ కూడా ఆడతాడు. గేమ్స్? వాట్ కైండ్ ఆఫ్ గేమ్స్? టైక్వాండోకి బ్రాంజ్ మెడల్ వచ్చిందండి స్టేట్ లెవెల్లో. ఓకే. బాల్ గేమ్స్ కూడా ఆడతాడు సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఈ రోజు ఎపిసోడ్ లో థర్డ్ పార్టిసిపెంట్ వంశిక ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ వంశిక. Hi sir. హౌ ఆర్ యు? Fine. ఏ స్కూల్ హైదరాబాద్? Genesis International School, Madina Goda. సో వాట్ ఆర్ యువర్ హాబీస్? I like to click photos and I like to do art and craft. ఫోటోగ్రఫీ. Yeah. వండర్ఫుల్. అండ్ వాట్ యు వాంట్ టు బికమ్ వన్స్ యు గ్రో అప్? I want to become a doctor. Do you watch any movies? Rarely sir. Rarely. I You don't have like time movies. for all those things. Okay. You want to use your time effectively and creatively. Yes sir. Very good. And what kind of a girl is she at home? Does she do a lot of mischief? It's okay. She doesn't do lot of mistakes. Lot of mischiefs also. How do you help her like in achieving her goals? She said she wanted to become. To find out something on websites or Okay. in newspapers, whatever you get new changes or new things. So you have helped her like prepare for this. Yeah, this whenever I program. get time, I help her out. All the best. All the best. Fourth participant Dinesh from Gudivada. Hi Dinesh. హాయ్. ఏ స్కూల్ గుడివాడలో? విశ్వభారతి ఐఐటి ఒలింపియాడ్ స్కూల్. మీ హాబీస్ ఏంటి? డ్రాయింగ్ అండ్ రన్నింగ్. అంటే అథ్లెటిక్సా లేకపోతే మ్యారథాన్. మ్యారథాన్? ఎన్ని కిలోమీటర్స్? 5. ఇంకా పెద్దగా ఏమవుదామని? ఐపీఎస్.
సో ఇప్పటి నుంచి ఫిజికల్గా ట్రైన్ అవుతున్నావా? ఎస్. సినిమాలు చూస్తుంటావా? చూస్తాం. ఏ కైండ్ ఆఫ్ సినిమాలు ఇష్టం? యాక్షన్ ఎక్కువగా ఉంటుంది. మీ అబ్బాయి ఐపీఎస్ అంటున్నాడు, మీరేమంటారు? నేను అదే కోరుకుంటున్నాను సార్. మీరు అదే కోరుకుంటున్నారా? వండర్ఫుల్. మరి క్విజ్ ప్రోగ్రామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాం? బాగానే ప్రిపేర్ అయ్యాను. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ నన్ను. ఈ రోజు ఎపిసోడ్ లో ఫైనల్ పార్టిసిపెంట్ సాహితి ఫ్రమ్ మహబూబ్ నగర్. హాయ్ సాహితి. Hi, sir. హౌ యూ? Fine. ఏ స్కూల్? Geetam High School. సో నీ హాబీస్ ఏంటి? Reading books and watching TV. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? Science books ఎక్కువ చదువుతా. పెద్దగా ఏమవుదామని? Doctor. డాక్టర్. సినిమాలు కూడా చూస్తుంటావా? ఎవరు నీ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? Mahesh. Actress Kajal. యాక్టర్స్ అన్నా మహేష్ బాబు అని చెప్పి. ఓకే, మహేష్ బాబు, కాజల్, అవునా? డాక్టర్ అంటుంది, మీరేమంటారు? నేను కూడా వాళ్ళనే కోరుకుంటున్నాను. అవునా? మరి సినిమాలు కూడా బాగా చూస్తుంది అనుకుంటా. టీవీ చూస్తుంది, మీకు ఖాళీ ఓకేనా? టైంలో చూస్తుంది. మీరు కంట్రోల్ చేయరా టీవీ చూస్తుంటే? రోజంతా చూడదు కదా, 1 అవర్ చూస్తుంది కాబట్టి మేము కూడా వదిలేస్తాం అవునా? రిలాక్సేషన్ కోసం. మరి క్విజ్ ప్రోగ్రామ్ మీరు ఏమైనా హెల్ప్ చేశారా? లేదు, తనే ఓన్గా ప్రిపేర్ అయింది. సరే, దెన్ ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ రౌండ్ 5 పటాకా. 5 questions. దిస్ ఇస్ నాట్ ఎ బజర్ రౌండ్. ఎవరి క్వశ్చన్కి వాళ్ళే ఆన్సర్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5 points. బట్ ఈ రౌండ్లో మీకు లైఫ్ లైన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. అండ్ మదర్స్ లైఫ్ లైన్ ఈ రౌండ్కి మాత్రమే. సో ఫ్రమ్ నెక్స్ట్ రౌండ్ ఆన్వర్డ్స్ మీరు హెల్ప్ చేయకూడదు. ఆన్సర్ తెలుసున్నా కూడా మీరు నెక్స్ట్ రౌండ్ మాట్లాడకుండా ఉండడానికి ట్రై చేయండి, బికాస్ డిస్క్వాలిఫై అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. I'll start with Ujjwala. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది? Delhi. Let me repeat the question. సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది? మదర్స్ హెల్ప్. మీ అమ్మాయి మీ హెల్ప్ అడిగిందండి. క్వశ్చన్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఎక్కడ ఉంది? హెల్ప్? నో. No guess. He doesn't want to guess. What about you? Delhi. Pakka. Sure. National Police Academy. So maybe in the nation's capital. That was the reasoning behind your guess, right? And your answer is wrong. It's in Hyderabad. Second question to Abhinav. Adolf Hitler, party parent. నాజీ. Pakka. Correct answer, 10 points. Shubhamshika. Jhansi Lakshmi Bai, asal parent. What was the original name of Jhansi Lakshmi Bai? I'll ask my mom, sir. Yeah, please take it. She knows. Any clues? Not in this round, no. Sorry. Okay. Okay, so you're not guessing, right? No. No answer. The correct answer is Manikarnika. Next question to Dinesh. ప్రాచీన యుద్ధ కళ కలరిపయట్టు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందింది? కేరళ. పక్కా. పక్క. 10 points, correct answer. Next question to Sahiti. ప్రసిద్ధి చెందిన దిల్వారా టెంపుల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? ప్రసిద్ధి చెందిన దిల్వారా టెంపుల్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి? Gujarat. పక్కా? You're not taking mother's help? No? How confident are you? గెస్ వర్కా లేకపోతే ఇంటెలిజెంట్ గెస్ ఎట్లా చెప్ప గుజరాత్ అని? క్వశ్చన్ అడిగిన మరి ఎక్కడో చదివినట్టు అనిపించింది. ఇక్కడో చదివినట్టు. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ రాజస్థాన్. -5 points. ఫస్ట్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. దినేష్ 10 points, అభినవ్ 10 points, వంశిక 0 points, ఉజ్వల
-5 points. Sahiti -5 points. This program లో ఇప్పుడు సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత. విన్నంత కన్నంత ఇస్ అన్ ఆడియో విజువల్ రౌండ్. మీకు ఒక ఆడియో క్లిప్ వినిపించడం కానీ ఒక వీడియో క్లిప్ కానీ ఫోటో కానీ చూపిస్తాను. ఓకే, అండ్ ఐ ఆస్క్ యూ ఎ క్వశ్చన్ బేస్డ్ ఆన్ వాట్ ఎవర్ ఐ షో యూ ఆర్ మేక్ యూ లిసన్ టు. అండ్ ఆన్సర్ తెలిసిన వెంటనే బజర్ ప్రెస్ చేయండి. దిస్ ఇస్ ఎ బజర్ రౌండ్. కరెక్ట్ ఆన్సర్ 10 points, రాంగ్ ఆన్సర్ -5 points. ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలో కనిపిస్తున్న శాస్త్రవేత్త పేరేంటి? అభినవ్. ఐన్స్టైన్. పక్కా? షూర్? షూర్. కరెక్ట్ ఆన్సర్ 10 points. నెక్స్ట్ ముందు క్వశ్చన్ అడుగుతాను, తర్వాత ఆడియో క్లిప్ వినిపిస్తాను. ఈ పాట ఏ సినిమాలోనిది? ఆడియో ప్లీజ్. प्यार में पड़ी पोया मैं ओ मियां तेरे प्यार में पड़ी पोया मैं ओए प्राण में छोड़ दिया मैं ओ जानू मेरे प्राण में छोड़ दिया मैं. అగైన్ అభినవ్, యూ ప్రెస్ ద బజర్. పోటుగాడు. అవునా? షూరా? మంచు మనోజ్. పక్కా? పక్కా. కరెక్ట్ ఆన్సర్ 10 points. లాస్ట్ క్వశ్చన్, విజువల్ ప్లీజ్. ఈ చారిత్రాత్మక నిర్మాణం ఏ నది ఒడ్డునుంది? సాహితీ. యమున. కరెక్ట్ ఆన్సర్ 10 points. సెకండ్ రౌండ్ ముగిసింది అండ్ ఒక్కసారి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. అభినవ్ 30 points, దినేష్ 10 points, సాహితీ 5 points, వంశిక 0 points, ఉజ్వల -5 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రాంలో ఇప్పుడు థర్డ్ రౌండ్ లిటరేచర్. లిటరేచర్లో ఒక వర్డ్ అండ్ అందులో ఎన్ని లెటర్స్ ఉన్నాయో అన్ని బ్లాంక్స్ ఇస్తాను. ఓకే, స్టెప్ బై స్టెప్ ఐ విల్ రివీల్ ఈచ్ లెటర్ అండ్ ఐ విల్ గివ్ యూ అ హింట్ ఆఫ్టర్ ఫస్ట్ లెటర్. ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత వర్డ్ గెస్ చేస్తే 50 points. సెకండ్ లెటర్ రివీల్ చేసిన తర్వాత వర్డ్ గెస్ చేస్తే 40 points. ఆఫ్టర్ రివీల్ ద థర్డ్ లెటర్ ఇఫ్ యూ కరెక్ట్లీ గెస్ ద వర్డ్ 30 points. ఫోర్త్ లెటర్ తర్వాత 20, ఫిఫ్త్ లెటర్ తర్వాత 10 points. ఓకే, సో బజర్ రౌండ్. -5 points ఫర్ ఎ రాంగ్ ఆన్సర్ అండ్ ప్లీజ్ ఆన్సర్ ఓన్లీ ఆఫ్టర్ ఐ కాల్ యువర్ నేమ్ and once you press the buzzer. Okay? First letter please. A 12-letter word. I reveal letter number 8, C. And hint వచ్చి brick by brick. Brick by brick. If you guess the word right now, you'll get 50 points. Okay. దినేష్. కన్స్ట్రక్షన్. పక్కా? పక్కా. సరిపోయిందా? స్పెల్లింగ్ చెప్పా. CONSTRUCTION. కరెక్ట్ ఆన్సర్ 50 points. సెకండ్ వర్డ్ is a 11-letter word. I reveal letter number 6, V. హింట్ ఏమో పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. హింట్ ఈస్ పర్సంటేజ్ వైజ్ ఉంటుంది. లెటర్ నెంబర్ V. గెస్ చేస్తే 50 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? పక్కా? రివీల్ లెటర్ నెంబర్ 1, R. ఇప్పుడు గెస్ చేస్తే 40 points. ఇంకో లెటర్ రివీల్ చేసి గెస్ చేస్తే 30 points. నెక్స్ట్ లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 5, R. గెస్ చేస్తే 30 points. ఓకే, సంబడి ప్రెస్ ద బజర్. అభినవ్. రిజర్వేషన్. పక్కా? స్పెల్లింగ్? RESERVATION. కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ వర్డ్, 9-letter word please. I reveal letter number 6, E. Hint వచ్చి చీరకట్టు. wearing a saree. చీరకట్టు. గెస్ చేస్తే 50 points. ఓకే, ట్రెడిషన్. పక్కా? పక్కా.
స్పెల్లింగ్ TRADITION. కరెక్ట్ ఆన్సర్ 50. వెరీ వెల్ డన్. థర్డ్ రౌండ్ అయింది. ఒకసారి థర్డ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. దినేష్ 110 పాయింట్స్, అభినవ్ 60 పాయింట్స్, సాహితి 5 పాయింట్స్, వంశిక 0 పాయింట్స్, ఉజ్వల -5 పాయింట్స్. ప్రోగ్రాంలో ఇప్పుడు లాస్ట్ రౌండ్ రన్ రాజా రన్. ఇది ర్యాపిడ్ ఫైర్ రౌండ్. ఐ ఆస్క్ యూ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ సబ్జెక్ట్. కరెక్ట్ ఆన్సర్ యుల్ గెట్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ యుల్ గెట్ -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ అనండి, మైనస్ పాయింట్స్ ఉండవు. ఓకే, మీరు పాస్ అయినంత తొందరగా అంటే నెక్స్ట్ క్వశ్చన్ మనం తొందరగా వెళ్తాం. అండ్ 5 టాపిక్స్: సైన్స్ అండ్ టెక్నాలజీ, హిస్టరీ అండ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, మైథాలజీ, సినిమా. ఉజ్వల, వాట్స్ యువర్ ఫేవరెట్ టాపిక్? Science and technology. సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మైగ్రేన్ ఏ శరీర భాగానికి వస్తుంది? Head. కరెక్ట్ ఆన్సర్. రెడ్ గ్రీన్తో పాటు ఉండే మరో ప్రైమ్ కలర్ ఏది? Yellow. రాంగ్ ఆన్సర్. యాంథ్రసైట్ అనే నేల బొగ్గులో ఎంత శాతం కార్బన్ ఉంటుంది? Ash. ఏ నెల 28వ తేదీని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటాం? March. రాంగ్ ఆన్సర్. నాలుక మొదటి భాగం ఏ రుచిని తెలియజేస్తుంది? Sweet. రాంగ్ ఆన్సర్. ఎర్ర రక్త కణాలు ఎక్కడ తయారవుతాయి? Bone. రాంగ్ ఆన్సర్. అభినవ్, నీ ఫేవరెట్ టాపిక్? సైన్స్ అండ్ టెక్నాలజీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గ్రీకు భాషలో సూర్యుడి పేరు ఉన్న వాయువు ఏది? హిలియం. కరెక్ట్ ఆన్సర్. నీటి తరంగాలు ఏ తరంగాల కోవకు చెందినవి? లాంగిట్యూడినల్. రాంగ్ ఆన్సర్. ఒక శృంగం, ఒక ద్రోణి ఎందులో ఉంటాయి? లాంగిట్యూడినల్ వేవ్. కరెక్ట్ ఆన్సర్. ఏ జ్వరాన్ని బ్రేక్ బోన్ ఫీవర్ అంటారు? పాస్. సింహాల గుంపును ఏ పేరుతో పిలుస్తారు? ప్రైడ్. కరెక్ట్ ఆన్సర్. మానవ శరీరంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఎన్ని రోజులు జీవిస్తాయి? బ్లడ్. ప్లాస్మా. రాంగ్ ఆన్సర్. వెరియోలా వైరస్ వల్ల వచ్చే వ్యాధి ఏంటి? పాస్. వాట్స్ యువర్ ఫేవరెట్ టాపిక్? Mythology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. విష్ణు సహస్రనామాలు మొట్టమొదటి బోధించింది ఎవరు? Pass. వాగ్దేవి అంటే ఎవరు? Durga. రాంగ్ ఆన్సర్. మందర ఏ మహారాణికి దాసిగా పనిచేసింది? Kekai. కరెక్ట్ ఆన్సర్. రామాయణంలో శ్రవణ కుమారుని చంపింది ఎవరు? Dashrath. కరెక్ట్ ఆన్సర్. వెంకటేశ్వర స్వామి తన పెళ్లి కోసం ఎవరి దగ్గర అప్పు తీసుకున్నాడు? Pass. ఏ జీవిపై రాముడి చేతి గుర్తులు ఉంటాయంటారు? Leopard. రాంగ్ ఆన్సర్. దినేష్, యువర్ ఫేవరెట్ టాపిక్? My favorite topic is science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సోలార్ ఎక్లిప్స్లో చంద్రుడి నీడ భూమి మీద ఎటు నుంచి ఎటువైపు పడుతుంది? Pass. గ్యానిమైడ్ అనేది ఏ గ్రహానికి నేచురల్ శాటిలైట్? Pass. ఎల్పిజిలో ఉండే ప్రధానమైన వాయువు ఏది? Methane. రాంగ్ ఆన్సర్. ప్రపంచంలోనే అతిపెద్ద పక్షి ఏది? Pass. వరల్డ్ ఓజోన్ డే ఎప్పుడు? Pass. ఇయర్ వ్యాక్స్లో 60% ఏముంటుంది? Pass. రక్తంలో మలిన పదార్థాలను ఫిల్టర్ చేసే అవయవం ఏది? Pass. సాహితి, యువర్ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. భూమి సెకనుకు ఎంత వేగంతో తిరుగుతుంది? Pass. ఏ బ్యాక్టీరియా వల్ల భూమిలో నైట్రోజన్ ఫిక్సేషన్ జరుగుతుంది? Pass. నిద్రలో కలలు కనేటప్పుడు మనిషి ఏ స్టేజ్లో ఉన్నట్టు? Pass. ఏ గ్రహంపై ఒలింపిస్ మాన్స్ అనే వాల్కానిక్ మౌంటైన్ ఉంది? Pass. విత్తనాలు మొలకెత్తడంలో ఉపయోగపడే షుగర్ ఏంటి? Pass. పావురాల రెట్టలో ఉండే యాసిడ్ ఏంటి? Pass. సో ఫైనల్ రౌండ్ ముగిసింది. ఒకసారి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూద్దాం. అభినవ్ 80 పాయింట్స్, వంశిక 10 పాయింట్స్, సాహితి 5 పాయింట్స్, ఉజ్వల -15 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్ విన్నర్ దినేష్ ఫ్రమ్ గుడివాడ విత్ 105 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ ఎపిసోడ్లో పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ ఈటీవీ తరఫు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అందజేస్తాను. శ్రీ
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ ఎపిసోడ్ విన్నర్ దినేష్ ఫ్రమ్ గుడివాడ విత్ 105 points. కంగ్రాచులేషన్. ఈ ఎపిసోడ్ విన్నర్ కి సర్టిఫికెట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5,000 రూపీస్ గిఫ్ట్ చెక్. దినేష్, హౌ యూ ఫీలింగ్? ఐఎమ్ నాట్ ఇన్ కాన్షియస్. వర్డ్స్ బాగా గెస్ చేసావు కదా. ఎట్లా నీకు వొకాబులరీ బాగా వచ్చా? లక్కీ. అవునా? మరి సాటర్డే సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ కూడా ఉంది, దాంట్లో కూడా లక్ నీకు తోడు ఉండాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్. ఈ సెలక్షన్లో గెలుస్తాడని నేను ఊహించాను సార్. ఊహించారా ముందే? మరి అక్కడ కూర్చున్నప్పుడు టెన్షన్ పడ్డారా? పడ్డా. ఓకే, మరి సాటర్డే ఎపిసోడ్ కూడా ఆల్ ది బెస్ట్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో అదండి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ రేపు ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. గుడ్ నైట్.